నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. P4 సర్వేని అయితే ప్రారంభించింది అనమాట. ఇప్పటికే 10 జిల్లాల్లో P4 సర్వే ముగిసింది. ఇంకా 16 జిల్లాల్లో ఈ P4 సర్వేని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ P4 సర్వే అంటే ఏంటి, అసలు ఈ పథకం ద్వారా మనకి ఏం లాభము అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఒక గొప్ప శుభవార్తనైతే అందించిందండి రాష్ట్ర ప్రభుత్వం. P4 సర్వేనైతే చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ P4 సర్వే ఆల్రెడీ 10 జిల్లాల్లో ముగియడం జరిగింది. ఇక 16 జిల్లాల్లో ఈ P4 సర్వే అనేది ఇప్పుడు నడుస్తూ ఉందన్నమాట. ఈ P4 సర్వే అంటే ఏంటి అంటే, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, PPPP, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలు అంటే పేదరికంలో మగ్గుతున్న వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ధనికులైన వాళ్ళ ద్వారా డబ్బుల్ని అందించే, సహాయాన్ని అందించే కార్యక్రమమే ఈ P4 సర్వే అంటే. ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చేయాలి అనుకుంటారు. వాళ్ళకు కోట్లలో ఆస్తులు ఉంటాయి, అలాగే కంపెనీలు ఉంటాయి, కంపెనీలు కొన్ని కోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ పేదవాళ్ళకు సహాయం చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు సహాయం చేయడం కోసం పేదవాళ్లకు ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, ఎలా గుర్తిస్తారు పేదవాళ్ళను అంటే దానికోసమే ప్రభుత్వం ఈ P4 సర్వేని అయితే మొదలుపెట్టిందనమాట. ఈ P4 సర్వే ద్వారా ఎవరైతే సమాజంలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించడం జరుగుతుంది. అలాగే గుర్తించి ధనికులైన వాళ్లకు ఈ పేదవాళ్ళను చూపించడం జరుగుతుంది. వీళ్ళందరూ పేదవాళ్ళు, వీళ్ళందరూ అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మీరు సహాయం చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళను గుర్తించి ధనికులకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు ధనికులు వచ్చేసి వాళ్ళకి చేతనైన సహాయాన్ని డైరెక్ట్గా ఈ పేదవాళ్ళకు అందించడం జరుగుతుంది. దీనిలో ప్రభుత్వం పాత్ర ఏముండదండి. ప్రభుత్వమే జస్ట్ ఈ పేదవాళ్ళను గుర్తించి వాళ్ళకు చెప్పడం అయితే జరుగుతుంది. దీన్నే P4 సర్వే అంటారు. ఈ P4 సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు ఏవి నిలిచిపోవడం జరగదు. అలాగే పేదవాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా గొప్పగా అవకాశాలు అయితే లభించడం జరుగుతుంది. వాళ్ళకు చాలా సహాయాలు అయితే పొందడం అయితే జరుగుతుంది ఈ P4 సర్వే ద్వారా. ఈ P4 సర్వే అంటే మనకు సచివాలయ ఉద్యోగులు ఇంటి దగ్గరకు వచ్చి చేయడం జరుగుతుందండి. అయితే ఎవరైతే బిలో పావర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ P4 సర్వే అనేది చేయడం జరుగుతోంది. ఈ P4 సర్వే ద్వారా మనకు ఎంతో లాభాలు అయితే ఉంటాయండి. ఈ P4 సర్వేలో ముఖ్యంగా అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, మీ ఇంట్లో మీకు ఫస్ట్ వచ్చేసి మీకు ఈ P4 సర్వే చేయించుకోవడం ఇష్టమా కాదా అనేసి అడగడం జరుగుతుంది. మీకు ఈ P4 సర్వే చేయించుకోవడం ఇష్టమైతే మీరు చేయించుకోవచ్చు, లేదు మాకు ఇష్టం లేదు, మాకు ఎవరి సాయం అక్కర్లేదు అనేటట్టయితే మీరు దీన్ని తిరస్కరించినట్టయితే వాళ్ళు అక్కడ యాప్లో మీకు ఇష్టం లేదని చెప్పేసి పెట్టేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ P4 సర్వే చేయించుకోవడం వల్ల పేదవాళ్ళకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, సహాయం పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ P4 సర్వేలో అయితే పాల్గొనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి P4 సర్వేలో ప్రారంభించిన తర్వాత రకరకాల ప్రశ్నలు అయితే ఉంటాయండి. దాంట్లో కొన్ని ప్రశ్నలు అయితే నేను మీకు చెప్తాను. మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, కూలర్ ఉందా, అలాగే 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా. 4 వీలర్ మీరు ఒకవేళ ఉన్నట్టయితే 4 వీలర్ మీరు బాడుగకు తిప్పుతున్నారా అంటే రెంటల్ కోసం తిప్పుతున్నారా అంటే జీవనం సాగించడం కోసం కొంతమంది డ్రైవింగ్ చేస్తూ రెంటల్ కోసం ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ట్యాక్సీగా నడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ సొంతంగా కారు ఉన్న వాళ్ళకు వాళ్ళని బీదవాళ్ళుగా పరిగణించడం జరగదు కదండి. అలాంటి ప్రశ్నలన్నీ అడగడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు కరెంటు బిల్లు ఉందా, మీ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఉందా, వాటర్ కనెక్షన్ ఉందా, మీరు ఎటువంటి వాటర్ కనెక్షన్ పొందుతున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగడం జరుగుతుంది. అంటే మీరు పేదవాళ్ళ కాదా అని నిర్ధారించడం కోసం ఈ ప్రశ్నలన్నీ అడగడం జరుగుతుందన్నమాట. మీరు ప్రతి ప్రశ్నకు జెన్యూన్గా సమాధానం చెప్పండి, అంటే ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు మీకు చెక్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పట్లో టీవీలు అంటూ లేని వాళ్ళు ఎవరు లేరు.
అలాగే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ కూడా లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలాగే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చినట్టయితే ఆ ప్రశ్నలన్నింటికీ సచివాలయం అధికారులు మొత్తం ఆ అధికారులు యాప్లో మీకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఎక్కించుకోవడం జరుగుతుంది. మీ ఫోన్ నంబర్ని తీసుకుంటారు. మీ ఫోన్ నంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదండి. ఈ సర్వేతో మీ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నవి అలాగే వస్తాయి. మీరు దాని గురించి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. P4 సర్వే ద్వారా కేవలం పేదవాళ్లకు ధనికుల నుంచి సహాయాన్ని అందించడం జరుగుతుంది. ధనికులైన వాళ్ళు పేదవాళ్లకు డైరెక్ట్గా ఈ సహాయాన్ని అందించే ప్లాట్ఫామే ఈ P4 సర్వే అంటే. ఇదండి P4 సర్వేకి సంబంధించిన తాజా సమాచారం. P4 సర్వే అనేది ఇంకా 16 జిల్లాల్లో మొదలు కాబోతోంది. ఈ నిన్నటి నుంచే ఈ P4 సర్వే అనేది మొదలయ్యిందనమాట 16 జిల్లాల్లో. మనకు ఉగాదిలోపుగా ఈ P4 సర్వేని కంప్లీట్ చేసి ధనికులైన వాళ్ళకు ఈ పేదవాళ్ళకు సహాయం అయితే అందించడం జరుగుతుంది. ఉగాది రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.